నిత్యకేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. తన అర్థాంతరంగా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఐమ్ సారీ. నేనే నీకు సారీ చెప్పాలి జై. నిన్ను చంపుకుంటున్నది నేనే. గుడ్ నిత్య. వెళ్ళకండి, నన్ను వదిలేసి వెళ్ళకండి. వెళ్ళాలని నాకు లేదు నిత్య, కానీ ప్లీజ్ మీతో పాటు నన్ను తీసుకెళ్ళిపోండి. నీతో కలిసి బతికే అదృష్టం నాకు లేదు నిత్య. నాతో కలిసి చనిపోయే దురదృష్టం నీకెందుకు? ఒకసారి నువ్వే నాకు చెప్పు. గుండె నిండుగా రక్తం ఉంటుంది, ఆ గుండెకి గాయమైతే కన్నీళ్ళు వస్తాయి. ఒంటి నిండా నీరు ఉంటుంది, కానీ ఆ ఒంటికి గాయమైతే రక్తం వస్తుంది అని. మన కలయిక ఎడబాటు కూడా అలాగే ఉంటుంది నిత్యం. కన్నీటికి రక్తానికి పొంతం లేనట్టే నీకు నాకు మధ్య ఉన్న ప్రేమలో ఎక్కడో ఏదో తప్పింది. చనిపోయాక నేను ఏమవుతానో నాకు తెలీదు, కానీ బ్రతికున్న మీరు నా కోసం బాధపడుతుంటారు. మీ అందరినీ నేను కోరే కోరిక ఒకటే, నన్ను ఒక అందమైన జ్ఞాపకంగా గుర్తుపెట్టుకోండి. నేను లేనన్న బాధని మర్చిపోయి ఆనందంగా సంతోషంగా ఉండండి. మీ చిరునవ్వులే నా వీడుకోలు. కన్నీటిలో తానున్నా నీ కళ్ళే తుడిచే దేవుడే. సాయం అంటూ ఎవరొచ్చినా ప్రాణం ఇచ్చురాజులే. ఏంటో ఇది? మిమ్మల్ని నవ్వమని నేను నడుస్తున్నాను. చూడలేని విడి వ్యధని చరితే. నిత్య, విత్ యువర్ పర్మిషన్ నేను ఒక్కసారి కిస్ చేయొచ్చా? ఆఖరి ముద్దు. త్యాగమా నీకు చెప్పకుండా చూడు, నిన్ను మించినాడే వీడు సర్లకుండా. స్వచ్ఛం కన్నా ఎంతో స్వచ్ఛమైన వాడే. థ్యాంక్ యూ నిత్య. నువ్వు ఇచ్చిన ఈ ధైర్యంతో ఉరితాండి ముద్దు పెట్టుకుంటాను. ఐ లవ్ యూ. గుడ్ బై. గుడ్ బై ఫర్ ఎవర్.
ఎక్కడున్నావు మల్లిక? ఇంట్లోనే మేడం. లగేజ్ సర్దుకున్నావా? ఆ పనిలోనే ఉన్నాను మేడం. త్వరగా బయలుదేరు. ఎవరికంటా పడకుండా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపో. అలాగే మేడం. పాస్పోర్ట్, వీసా జాగ్రత్తగా పెట్టుకున్నావు కదా? పెట్టుకున్నాను మేడం. బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు చెకింగ్ దగ్గర కేర్ఫుల్గా ఉండు. వీలైనంత వరకు ఎవరూ నీ ఫేస్ ఐడెంటిఫై చేయకుండా ఉండు. ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యే వరకు టేక్ కేర్. ఓకే మేడం. 50 lakhs ఇచ్చి అబ్రాడ్లో జాబ్ కూడా చూపించారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను మేడం. మళ్ళీ ఇండియాలో అడుగు పెట్టావంటే నీకసలు జన్మే ఉండదు. గుడ్ బై. మల్లికను హైట్ చేయడమే కాకుండా ఫారెన్ కి పంపిస్తున్నావా మామ్? ఆ మల్లిక సంగతి నేను ఇప్పుడే తెలుస్తాను. జై బయటకొచ్చాక నీ సంగతి చెప్తాను. మళ్ళీ ఇలా టోల్ గేట్ పెట్టి నన్ను ఆపాలని చూస్తే మిమ్మల్ని టోటల్ గా లేపేయడానికి కూడా నేను వెనకాడను. ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కళ్ళు కడుపు చల్లబడ్డాయా? నీకు ఏం ద్రోహం చేశావని బంగారం లాంటి బిడ్డను పొట్టన పెట్టుకున్నావు కదే. నీకేం అన్యాయం చేశావని ఈ ఇంటి దీపాన్ని ఆర్పేస్తున్నావు. ఆపు చంద్రిక. అసలే పుట్టెడు దుఃఖంలో ఉంటే ఇంకా ఎందుకు మాటలతో వేధిస్తున్నావు? దీనికేం బాధమ్మమ్మా? జైని పోగొట్టుకుని కుమిలిపోతున్నది మనం. జైని దూరం చేసుకుని శాశ్వతంగా ఏడవలసిందే మనం. దీనికేమైంది? జై లేని లోటు మనకంటే నిత్యకే ఎక్కువ వదిన. కాళ్ల పారాణి ఆరకముందే పసుపు కుక్కలు పోవటం ఏ ఆడపిల్ల తట్టుకుంటుంది చెప్పు? ఇది జైతో తాళి మాత్రమే కట్టించుకుంది. అంతకు మించి ఏం చేసింది? కలిసి కాపురం చేసిందా? ఒళ్ళు నలిగిందా? నెల తప్పిందా? పిల్లని కలిందా? ఏం మోసిందని దీనికి బాధ? అసహ్యంగా మాట్లాడక చంద్రిక. ఆడదాని వయ్యుండి సాటి ఆడదాని మనసును అర్థం చేసుకోకుండా మాట్లాడకు. ఆడదాన్ని అన్నయ్య, ఈ ఇంటి ఆడపడుచునే. ఈ ఇంటిపై మమకారం చంపుకోలేక ఇక్కడే ఇల్లరిక ఉంటున్న అభాగిరాల్ని. నా కూతుర్ని ఇంటికి కోడలు చేయాలని ఆశపడిన దాన్ని. ఆ ఆశ నెరవేరక నా కూతురు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏకంగా ఇప్పుడు నా మేనలుడు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నాడు. బాధపడకు చంద్రిక. ఇప్పుడు ఏమన్నా మనం చెడ్డవాళ్ళం అవుతాం. కానివ్వండి, వాడే లేకుండా పోయినప్పుడు మన చెడితే ఏంటి, చచ్చిపోతే ఏంటండి? వసై, మొన్న నాకేం చెప్పేవే? జైని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పావు కదే. ఎక్కడే జై? వాడికి చావు వస్తే వాడికంటే ముందు నువ్వు చస్తానన్నావు కదే. వెళ్ళి చావే. చావు చావు. నోరు ముస్తావా? నిచ్చెని చావమనే హక్కు నీకెక్కడిది?
నా మేనల్లుడు చంపే హక్కు దీనికి ఎవరిచ్చారమ్మమ్మా? ఇదే లేకపోతే జై మనకు దక్కేవాడు కదా అమ్మమ్మా. వాడిని వద్దనుకుని వెళ్ళిపోయింది, తిరిగి వచ్చి వాడిని ఉరికంపం ఎక్కిస్తోంది. దీనికి ఎవరిచ్చారు ఈ అధికారం? బాబు తను లోపలికి తీసుకెళ్ళి. పద చంద్రిక, ఇన్నాళ్ళు నోరు పారేసుకొని చెడు వాళ్ళమైపోయాం. ఇప్పుడు మనకు కూతురు లేదు, అల్లుడు లేడు. ఇంకా ఎందుకు? పద పద. తనన్న మాటల్ని పట్టించుకోవద్దమ్మా. జై దూరం అవుతున్నాడన్న బాధ తప్పితే నీ మీద కోపంతో కాదమ్మా. అమ్మా నిత్య, నిన్ను ఓదార్చడానికి నా దగ్గర మాటలు లేవు తల్లి. గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే ఇలాంటి మాటలే పడాల్సి వస్తుందమ్మా. నేను మీ ఇంటి దగ్గర వదిలిపెడతాను, పదమ్మా. పోనీ మీ అమ్మని ఇక్కడికి రమ్మని చెప్పనా? నీకు తోడుగా ఉంటుంది. జైని క్షేమంగా ఇంటికి తీసుకొస్తానని చెప్పావు కదే, ఎక్కడే జై? వాడికి చావు వస్తే వాడికంటే ముందు నువ్వు చస్తానన్నావు కదే. వెళ్ళి చావే, చావు. విన్ని అన్న మాటలు నిజమే కదా. ఆయనే లేనప్పుడు నేను మాత్రం ఎందుకు? ఆయన చనిపోకముందే నేను చనిపోతాను. చావులో కూడా ఆయనకు తోడవుతాను. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, ఐఎమ్ చారి అండి, జై గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ జయసూర్య గారి పిఎన్ అండి. ఓకే, చెప్పండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ రోజు మీ ఏజెన్సీ నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి టోటల్ ప్యాసింజర్స్ వివరాలు కావాలి సార్. కొంచెం అర్జెంట్ సార్, ప్లీజ్. ఒకసారి రండి. సార్ కొంచెం స్లోగా మూవ్ చేయండి. స్టాప్ సార్. ఇప్పుడు అప్ చేయండి. ఏ చిరునవ్వు కోసం సుకుమారి పయనం, తెలిసేలోగా తెలవారే దీపం. తను చేరేదే స్వర్గం అనుకుంటుందే పాపం. ఏమవుతుందో చిలకమ్మ భవితం. అందమైన కుందనాల బొమ్మ చేరనీకే కంట నీటి చెమ్మ. లోకమంత వెలుగు నింపు జన్మ, నీదనంటే కాదంటాడా? ఎస్, దొరికింది. అలాగే స్టే చేయండి. ఓ ప్రింట్అవుట్ ఇవ్వండి.
మేడం ఫోన్ ఎత్తట్లేదేంటి? జనార్దన్ సరికి చేస్తాను. హలో సార్ నేను చారిండి సార్. చెప్పు చారి. మల్లిక బతికే ఉంది సార్. ఏంటి చారి నువ్వు చెప్పేది? మల్లిక బతికే ఉందా? నిజం సార్. ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ లో అబ్రాడ్ వెళ్ళబోతుంది. ఈ విషయం మేడం గారికి చెబుదామంటే ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అమ్మమ్మా, అమ్మమ్మా, చంద్రిక, బావా, మల్లిక బతికే ఉందట. ఏమిటి జనార్దన్? అమ్మమ్మా, మల్లిక బతికే ఉందట. అమ్మా నిత్య, 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 అమ్మా నిత్య, డోర్ తీయమ్మా. తీయమ్మా. నిత్య, అమ్మా నిత్య, అమ్మా డోర్ నిత్య. తీయమ్మా. నిత్య, డోర్ తీ. అమ్మా నిత్య. నిత్య, అమ్మా నిత్య.